నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా గారు తెలిపారు. గురువారం గన్నవరంలోని ఎస్ఎం ఫంక్షన్ హాల్లో ఈ నెల 18, 19 తేదీల్లో బయలుదేరనున్న హజ్ యాత్రికుల వసతులు, ప్రయాణ ఏర్పాట్లపై హజ్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యాంశాలను వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా విమానాశ్రయానికి విచ్చేసి హజ్ యాత్రికులకు వీడ్కోలు పలకనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాము. యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజనం, రవాణా మరియు విమానాశ్రయంలో తనిఖీల ప్రక్రియ సులభతరం చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేశాము. హజ్ కమిటీ, వక్ఫ్ బోర్డు మరియు ఉర్దూ అకాడమీ సమన్వయంతో యాత్రికులకు సేవలందించనున్నాయి. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర ప్రముఖులు: ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ చిత్తూరు శ్రీధర్ ఐఏఎస్ గారు, మహమ్మద్ అబ్దుల్ అజీజ్ గారు, ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ షిబ్లీ గారు, ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ నసీర్ అహ్మద్ గారు, గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు. ముఖ్యమంత్రిగారి ఆలోచనలకు అనుగుణంగా ముస్లిం సోదరుల పవిత్ర హజ్ యాత్ర దిగ్విజయంగా సాగేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చైర్మన్ గారు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ సభ్యులు మరియు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ విత్ టీవీ 786.